ఏ నియోజకవర్గం? చిల్లూరుపేట నియోజకవర్గం. జగనన్న పరిపాలన ఎలా ఉంది ఇక్కడ? బాగానే ఉంది. అందరికి అందినాయి పథకాలు మొత్తం అందినాయి. ప్రజలు సంక్షేమ పథకాల గురించి ఏమనుకుంటున్నారు? అన్ని వర్గాలకు అందినాయి. బీసీ ఎస్టీ అందరికి మొత్తానికి అందినాయి. బాగానే జరిగింది. ఓటింగ్ శాతం కూడా పెరిగిద్ది. ఈ నియోజకవర్గంలో ఓటింగ్ శాతం పెరిగిద్ది అనుకుంటున్నాను నేను పథకాలను బట్టి. 8600 మెజార్టీ పోయినసారి వైసీపీకి. ఇప్పుడు దాన్ని బట్టి పెరిగిద్ది అనుకుంటున్నాను నేను. అన్ని గ్రామాల్లో పెరిగిద్దండి. 54 గ్రామాల్లో పెరిగిద్ది అనుకుంటున్నాను. చిలకలూరుపేటలో ఎవరు గెలవబోతున్నారు? మనోహర్ నాయుడు గారా లేదంటే? మనోహర్ నాయుడు గారు గెలుస్తాడు అంచనా. అది మెజార్టీ పెరగబోతుంది పోయినసారి కంటే ఇప్పుడు. మళ్ళీ వైఎస్ఆర్సీపీ చిలకలూరు రావాలి లెక్క నా లెక్క. పత్తిపాటి పుల్లారావు గారు ఇక్కడ 15 ఏళ్ళుగా ఇక్కడ రాజకీయాల్లో ఉన్నారు. సో ఆయన ఎలాంటి డెవలప్మెంట్స్ చేశారు అప్పట్లో? అంటే వాళ్ళకే చేసుకున్నాడు, పార్టీ పరంగా చేసుకున్నాడు. మాకేం చేయాల. పేద ప్రజలు పట్టించుకోలేదా? పట్టించుకోలే. మరి గతంలో రజనీ ఇక్కడ ఉన్నారు ఎమ్మెల్యేగా. ఆమె ఎలాంటి అభివృద్ధి చేశారంటారు? ఇక్కడ చేసి జగన్ అకౌంట్లో కొట్టాడు అందరికీ. మేడం ఎమ్మెల్యేలతో పని ఏముంటుంది కదా, రజనీ అకౌంట్లో కొట్టేసాడు జగన్. అది పథకాలు మొత్తం ఏ లంచాలు లేకుండా. అంటే ఆమె మినిస్టర్గా ఉన్నారు కదా, ఇక్కడ రోడ్లు కానీ హాస్పిటల్స్ కానీ కొత్తగా నిర్మాణాలు జరిగినాయి అకౌంట్లో జరిగినాయి. ఇక్కడ జగన్ అన్న మీటింగ్ కూడా పెట్టారు. మేడం గారు ఓపెనింగ్ చేసింది. జగన్ అన్న ఓపెనింగ్ చేశాడు హాస్పిటల్ ఇక్కడే లింగంట్లో. బాగానే జరిగింది. మరి జగన్ అన్న ఈసారి ఎంత మెజార్టీతో గెలవబోతున్నారు? రావచ్చు 150 మళ్ళీ 150 రావచ్చు. చంద్రబాబు వస్తే ఎందుకంటే ఎక్కువ సంక్షేమం చేస్తాను నేను. సూపర్ 6 అని కొన్ని పథకాలు తీసుకొచ్చారు, మీకు కూడా తెలిసే ఉంటుంది. ఈసారి ఏం చేయలేదు 2014. ఇప్పుడు ఏం చేస్తాడు? ఎట్లా నమ్ముతావు? నమ్మది కాదు. అది జగన్కే సాధ్యమైంది మన భారతదేశంలో. అంతే. చేయటం కష్టమైన కుదరదు ఎవరికి కూడా. ఇక అది వాలంటీర్ వ్యవస్థ గురించి గతంలో ఆ విధంగా మాట్లాడేవాళ్ళు. అంటే గోను సంచులు మోసుకునే వాళ్ళు వీళ్ళని చెప్పారు. కానీ ఇప్పుడైతే మేము కొనసాగిస్తాం, 10,000 జీతం కూడా ఇస్తామని చెప్తున్నారు. దీని గురించి ఏమంటారు? అది జగన్ పరిపాలనకి చక్కపెట్టుతున్నాడు అంతే. జగన్ బాగా చేశాడు కాబట్టి ఒప్పుకున్నాడు జగన్. ఇప్పుడు నేను ఇస్తాను అంటున్నా. అది జరిగింది. సో కూటమి ఎంతవరకు పోటీ ఇవ్వగలుగుతుందంటారు వైఎస్ఆర్సీపీకి? ఎక్కడ ఎవరు? ఇక్కడ మొత్తం స్టేట్ మొత్తంగా జనసేన కానీ బీజేపీ కానీ. ఓట్లు అంటే ఆన్సర్ ఏం కావు. అందరు ఇటే చేరుతున్నారు. జనసేన కానీ టీడీపీలు కానీ వైసీపీలకు వస్తున్నారు. ఈ నెల రోజుల్లో ఖాళీ కావచ్చు జనసేన. అది కూటమి తరపున ఉన్న ప్రజాకాలం ఇక్కడ మీటింగ్ కూడా పెట్టారు. నరేంద్ర మోడీ గారు కూడా వచ్చారు మీ దగ్గరలో. ఆ సభ అసలు ఎలా ఉంది, ఏం జరిగింది? పెద్దగా జరగాలి, చెప్పుకోవటమే కానీ ఖాళీ కుర్చీలు మేము చూసాం టీవీలో. అంత ఆధారం ఏమి లేదు. అంత ఆధారం లేదు. ఈ మీటింగ్లా లేదు, మన మీటింగ్లా ఏం లేదు, వైసీపీ మీటింగ్ లాగా. సో ఈసారి కూటమి చూపించలేదంటారు? చూపించలా. మోడీ గారు కూడా ఏం మాట్లాడాలి. జగన్ ఏమల్లా వరకు ఈ పిలిపిడు.